32,800 ఇన్ జస్ట్ 1 మంత్. సో మీకు కావాలంటే నాకు బ్యాంక్ ప్రూఫ్ అండ్ ఎర్నింగ్ ప్రూఫ్ అనేది ఇక్కడ పెడుతున్నాను, చెక్ చేయండి. హాయ్, మై నేమ్ ఈజ్ జగన్. సో నాకేంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి సో వర్క్ గురించి. సో అందుకేంటంటే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో మీకు వర్క్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది అర్థం అవ్వాలంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు అప్పుడే వర్క్ గురించి A to Z అనేది ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, ఓకేనా. సో నేను ఏంటంటే ఈ వీడియోలో 5 థింగ్స్ అనేది కవర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మై జర్నీ, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అబౌట్ ది ప్లాట్ఫామ్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అబౌట్ ది వర్క్ అండ్ కోర్సెస్, అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి లీగాలిటీ, అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి స్టూడెంట్ యొక్క రిజల్ట్స్, ఓకేనా. సో ఇవి చెప్పే ముందు ఏంటంటే సో ఈ వర్క్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు అంటే సో మీరు స్టూడెంట్, జాబ్ హోల్డర్, హౌస్ వైఫ్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా కానీ ఏంటంటే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మై జర్నీ, ఓకేనా. సో నా పేరు వచ్చేసి జగన్. సో నా ప్రాపర్ వచ్చేసి వనపర్తి డిస్ట్రిక్ట్ అండ్ తెలంగాణ. సో నేను ఏంటంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. అండ్ నాకు ఈ ప్లాట్ఫామ్ ఎలా పరిచయం అయిందంటే సో నేను కూడా ఏంటంటే రీల్స్ అనేది స్క్రోల్ చేస్తూ టైంపాస్ అనేది చేస్తున్నాను, ఓకేనా. సో ఒకరోజు ఏంటంటే నాకు ఒక రీల్ అనేది పాపప్ అయింది. సో ఎవరు బిజ్గురుకుల్ మెంబర్ది. సో నేను కూడా ఏంటంటే అతనికి మెసేజ్ చేశాను అండ్ ఈ ప్లాట్ఫామ్ గురించి రీసెర్చ్ అనేది చేశాను. అండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే సో నేను కూడా ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అనేది అయ్యాను. అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకునేదంటే సో నేను కూడా ఏంటంటే వితిన్ 1 మంత్లో 32,800 అయితే ఎర్న్ చేశాను అనమాట, ఓకేనా. సో ఇది నా గురించి, నా జర్నీ గురించి స్వీట్ అండ్ సింపుల్గా, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అబౌట్ ది ప్లాట్ఫామ్. సో కంపెనీ పేరు వచ్చేసి మనకు బిజ్గురుకుల్, ఓకేనా. సో బిజ్గురుకుల్ యాక్చువల్లీ అంటే ఏంటంటే సో బిజ్గురుకుల్ అనేది ఒక లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ఓకేనా. సో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మనకు పూర్తిగా ఏంటంటే మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టఫ్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. మనం స్కూల్లో, కాలేజ్లో ఏ విధంగా అయితే చదువుకుంటామో అలాంటి స్కిల్స్ అంటే ఇక్కడ మనం ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్న డిజిటల్ స్కిల్స్ అనేవి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలాంటి స్కిల్స్ అంటే కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇలాంటి డిజిటల్ స్కిల్స్ అంటే ఈ ప్రతి ఒక్క స్కిల్ ఏంటంటే హై పేయింగ్ మనీ మేకింగ్ స్కిల్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా. అండ్ మనకు కంపెనీ యాక్చువల్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీ, నోయిడాలో ఉంది, ఓకేనా. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎక్కడనే ఉంది, ఓకేనా. దీనికి ఎలాంటి బ్రాంచెస్ అనేవి లేవు, ఓన్లీ 1 బ్రాంచ్ అనేది ఉంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు ఢిల్లీ, నోయిడాలో ఉంది, ఓకేనా. సో ఇది మనకు కంపెనీ గురించి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అబౌట్ ది వర్క్, ఓకేనా. సో ఇక్కడ వర్క్ యాక్చువల్లీ ఏముంటుంది అనేది సో నన్ను చాలామంది అడుగుతున్నారు, ఓకేనా. సో యాక్చువల్లీ ఇక్కడ వర్క్ ఏముంటుందంటే మనకు వర్క్ అనేది మనం 3 వేస్గా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ వేవ్ వచ్చేసి మనకు ఫ్రీలాన్సింగ్, అండ్ సెకండ్ వేవ్ వచ్చేసి మనకు అఫిలియేట్ మార్కెటింగ్, అండ్ థర్డ్ వేవ్ వచ్చేసి మనకు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసుకొని మనం సర్టిఫికేట్ తీసుకొని జాబ్ అనేది క్రాక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ వేవ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అని చెప్పాను కదా. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క స్కిల్ ఏంటంటే మనీ మేకింగ్ స్కిల్. సో దాన్ని మనం సో మనం ఏదైనా స్కిల్లింగ్ ఎక్స్పర్ట్ అయ్యి నేర్చుకొని కంప్లీట్ ఏంటంటే సో వేరే వాళ్ళకి అంటే క్లయింట్స్కి మనం వర్క్ చేసి సో అక్కడి నుంచి కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఫేస్బుక్ యాడ్ అని కోర్స్ నేర్చుకున్నాను, స్కిల్ అనేది డెవలప్ చేసుకున్నాను, ఓకేనా. సో వేరే ఏజెన్సీస్కి స్టార్టప్ కంపెనీస్కి నేను యాడ్స్ రన్ చేసి కూడా నేను మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అలా ఫ్రీలాన్సింగ్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మనకు ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి ఏంటంటే మనకు అఫిలియేట్ మార్కెటింగ్, ఓకేనా. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ కూడా ఇక్కడ ఏంటంటే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా హ్యూజ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు త్రూ అఫిలియేట్ మార్కెటింగ్, ఓకేనా. సో యాక్చువల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సో ఏదైనా కంపెనీ ఉంటుంది, సో కంపెనీకి కొన్ని థర్డ్ పార్టీ కంపెనీ ఉంటుంది, సో కంపెనీకి ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉంటుంది, ఓకేనా. సో ఆ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మనము ప్రమోట్ చేసి సో కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఈ బిజ్గురుకుల్ అనే ప్లాట్ఫామ్లో ఏమేమి కోర్స్ ఏమేమి ప్రమోట్ చేస్తామంటే మనం వీళ్ళు ప్రొవైడ్ చేసే డిజిటల్ కోర్సెస్ ఉంటాయి కదా, వీటిని ఏంటంటే మనం త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రమోట్ చేసి మనము కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అది కమిషన్ కూడా ఏంటంటే మనకు 2%, 3% కూడా కాదు, 70% కమిషన్, ఓకేనా. సో 70% కమిషన్ని మనము జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకు అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకు చాలా బూమింగ్లో ఉంది. సో రాబోయే సంవత్సరంలో కూడా ఏంటంటే రాబోయే 2 to 5 ఇయర్స్లో ఏంటంటే మనకు చాలా బూమింగ్లో ఉంటుంది అన్నమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ సో వీలైనంత వరకు సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీరు హ్యూజ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది మనకు సెకండ్ వే. అండ్ థర్డ్ వే వచ్చేసి మనము ఏదైనా కోర్స్ స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని మనం సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఓకేనా. సర్టిఫికేట్ తీసుకొని ఏంటంటే మనము రేపు పొద్దున ఇంటర్న్షిప్ ఆ జాబ్ కూడా అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది కూడా క్రాక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ వర్క్ అనేది ఇలా త్రీ వేస్గా మనము వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఏదైనా కోర్స్ని కంప్లీట్ చేసుకొని సో జాబ్ అనేది కూడా క్రాక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వర్క్ అనేది క్లియర్ అయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉంటుంది, ఓకేనా. సో టాప్ 4 బండిల్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్రాండింగ్ మాస్టరీ, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి మనకు ట్రాఫిక్ మాస్టరీ, థర్డ్ వన్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫినాన్స్ మాస్టరీ, ఓకేనా.
సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్రాండింగ్ మాస్టర్ అని చెప్పాను కదా. సో బ్రాండింగ్ మాస్టర్లో మనకు డిఫరెంట్ సబ్ కోర్సెస్ ఉంటాయి. లైక్ మనకు అడ్వాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, ఓకేనా, ఫేస్బుక్ మార్కెటింగ్ అండ్ మనకు ఈమెయిల్ మార్కెటింగ్ కాదు, సో ఫేస్బుక్ మార్కెటింగ్, బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, ఇలాంటి మనకు కోర్సెస్ అనేవి ఉంటాయి అనమాట లైక్ బ్రాండింగ్ మాస్టర్లో, ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ బండిల్ వచ్చేసి మనకు ట్రాఫిక్ మాస్టర్. సో ట్రాఫిక్ మాస్టర్లో మనకి ఏమేమి సబ్ కోర్సెస్ ఉంటాయంటే మనకు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ మాస్టర్ మైండ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ట్రాఫిక్ మాస్టర్ తీసుకున్నాను అనుకోండి, సో మనకు బ్రాండింగ్ మాస్టర్ కోర్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ థర్డ్ బండిల్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్, ఓకేనా. సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్లో మనకు ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే మనకు మాస్టర్ ద పబ్లిక్ స్పీకర్, ఓకేనా, కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, పాడ్కాస్ట్ మాస్టరీ, అడ్వాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఓకేనా, ఇలాంటి కోర్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ తీసుకుంటే మనకు ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టర్లో ఉన్న సబ్ కోర్సెస్ అనేవి ఫ్రీగా వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకు ఫినాన్స్ మాస్టర్ ఇస్ ద సూపర్ హీరో ఆఫ్ ది బిజ్ గురుకుల్, ఓకేనా. సో ఎందుకు చెప్తానంటే ఈ కోర్స్ తీసుకుంటే మనకు రిమైనింగ్ బండల్స్ ఉన్న అన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా వచ్చేస్తాయి. దానితో పాటు ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ అనే కోర్స్ కూడా ఫ్రీగా అనేది వచ్చేస్తుంది, ఓకేనా. స్టాక్ మార్కెట్ మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు కోర్సెస్ గురించి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజెస్ అండ్ కమిషన్ స్ట్రక్చర్, ఓకేనా. సో బ్రో బాగానే చెప్పి మళ్ళీ ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో చెప్తున్నాను అని అడగవచ్చు మీరు. సో ఒక్కటే మీరు ఆలోచించండి, ఓకేనా. సో మనం కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లైక్ ఇప్పుడు జాబ్ అనేది లైక్ క్రాక్ చేస్తున్నాం, జాబ్ అనేది చేస్తున్నామా? లేదు కదా, రైట్. లైక్ ఎప్పుడైందంటే మనము లైక్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లైక్ స్కూల్లో కాలేజ్లో ఫీజు ఎందుకు పే చేస్తున్నాము? లైక్ జాబ్ అనేది క్రాక్ చేయడానికే కదా, రైట్. అండ్ అంత చదివిన ఏంటంటే మనము లైక్ మళ్ళీ జాబ్ క్రాక్ చేయడానికి మళ్ళీ లైక్ కోచింగ్ సెంటర్లో మళ్ళీ ఫీజు అనేది కడుతున్నాం 30,000, 50,000, 1 lakh వరకు. సో ఎందుకు లైక్ అక్కడైతే అడగం కదా మనం, సార్ ఫీజు ఏమైనా కట్టాలని. సో నాకు తెలిసి మీకు తెలిసిందంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలాంటివి అయితే ఫ్రీగా అయితే ఉండదు కదా, రైట్. సో ఒకవేళ ఫ్రీగా అయితే ఉండింటే సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, రైట్. సో మనం ఏదైనా కొనాలన్నా, ఓకేనా, ఏదైనా బట్టలన్నా ఏదైనా కొనాలన్నా సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం, ఓకేనా. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అనేవి సో వీళ్ళు ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? అది కూడా ఏంటంటే మనం ల్యాక్స్లో ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు, రైట్. సో మనం స్కిల్స్ వాళ్ళు మనకు కోర్సెస్ స్కిల్స్ని డెవలప్ లైక్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం పేనే చేస్తున్నాం, ఓకేనా. అండ్ మనం ఇక్కడ 1 time మాత్రమే పే చేస్తున్నాం. మనం లైఫ్ టైం ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మనం లైఫ్ టైం అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ కోర్సెస్ ప్రైజెస్ అండ్ కమిషన్ స్ట్రక్చర్ అని చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టర్ అని చెప్పాను కదా. సో బ్రాండింగ్ మాస్టర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 4,300 అని ఉంటుంది, ఓకేనా. అండ్ ఒకవేళ మీరు కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేసి వితిన్ 24 hours స్టార్ట్ అనేది చేశారనుకోండి 30% డిస్కౌంట్తో 3,499 మాత్రమే వస్తుంది, ఓకేనా. అండ్ ఈ కోర్స్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనే ప్రాసెస్ ద్వారా ప్రమోట్ చేసి సేల్ చేసి 1 కోర్స్కి మనకు 2,000 కమిషన్ అనేది వస్తుంది, ఓకేనా. ఇది మనకు బ్రాండింగ్ మాస్టర్. అండ్ సెకండ్ బండిల్ వచ్చేసి మనకు ట్రాఫిక్ మాస్టర్. సో ట్రాఫిక్ మాస్టర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 8,300 అని ఉంటుంది. అదే మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసి స్టార్ట్ చేశారనుకోండి వితిన్ 24 hours సో 5,300 మాత్రమే వస్తుంది, 30% డిస్కౌంట్ 5,300 మాత్రమే వస్తుంది. అండ్ ఈ కోర్స్ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అనే ప్రాసెస్ ద్వారా ప్రమోట్ చేసి సేల్ చేసి మనకు 4,000 కమిషన్ డైరెక్ట్గా మనకు వస్తుంది, ఓకేనా. అండ్ థర్డ్ బండిల్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఓకేనా. ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 15,300 అని ఉంటుంది. సో అదే మీరు నా కూపన్ కోడ్ వేసి స్టార్ట్ చేశారనుకోండి వితిన్ 24 hours సో మీకు 30% డిస్కౌంట్ 10,300 మాత్రమే వస్తుంది. అండ్ ఈ కోర్స్ యొక్క కమిషన్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 7,000 కమిషన్ అనేది మనకు వస్తుంది అనమాట, ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సూపర్ హీరో బండల్ అని చెప్తున్నాను కదా. సో ఎందుకు చెప్తున్నానంటే ఫినాన్స్ మాస్టర్ ఇస్ ద సూపర్ హీరో బండల్ ఎందుకు చెప్తున్నానంటే సో ఈ కోర్స్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 19,300 అని ఉంటుంది. సో అదే కనుక మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసి స్టార్ట్ చేశారనుకోండి 30% డిస్కౌంట్ 14,300 అంటే 15,000 మాత్రమే వస్తుంది. అండ్ ఈ కోర్స్ యొక్క యాక్చువల్ కమిషన్ వచ్చేసి మనకు 10,000 కమిషన్ మనకు వస్తుంది, ఓకేనా. అండ్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ కమిషన్ మనం జనరేట్ చేసుకోవచ్చు. హై ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఈ కోర్స్ మాత్రమే లైక్ ఈ బండల్కి ఉందన్నమాట, ఓకేనా, ఫినాన్స్ మాస్టర్ అనేది. సో అందుకే మీకు చెప్తున్నాను. సో హీరో ఆఫ్ ది బండల్ వచ్చేసి బిజ్ గ్రూప్లో ఫినాన్స్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ కోర్స్. ఒకవేళ మీరు లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫినాన్స్ మాస్టర్ స్టార్ట్ చేసుకోండి. లేదు నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకోవట్లేదు, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నానంటే మీరు ఏదైతే కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ కోర్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ కాదు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే సో ఫినాన్స్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ కోర్స్, ఓకేనా. నేను కూడా స్టార్ట్ చేసింది ఫినాన్స్ మాస్టర్తోనే, ఓకేనా. ఫినాన్స్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ కోర్స్. సో మనకు అన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా వచ్చేస్తుంది. దాంతోపాటు మనం ఎక్కువ కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మనకు కోర్సెస్ అండ్ ప్రైజెస్ అండ్ కమిషన్ స్ట్రక్చర్, ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీగాలిటీ. బ్రో అన్నీ బాగానే చెప్తున్నావు, ఫస్ట్ ఈ కంపెనీ లీగలా కాదని అది చెప్పమని సో మీరు అడుగుతారు కదా. సో ఫస్ట్ ఏంటంటే ఈ కంపెనీ అనేది గవర్నమెంట్ అనేది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ప్లాట్ఫామ్ అన్నమాట, ఓకేనా. మీకు కావాలంటే మీకు లైక్
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పెడుతున్నాను, మీరు లైక్ చెక్ చేసుకోండి. అండ్ మనకు 2023లో మనకు ఈ కంపెనీకి భారతీయ ఉద్యోగరత్న అవార్డు అనేది వచ్చిందనమాట. ఓకేనా. అండ్ మనకు జో స్టాక్ టెడెక్స్లో ఈ కంపెనీ అనేది ఫీచర్ అయిందనమాట. ఓకేనా. సో మోర్ దెన్ 3 lakhs పీపుల్ అనేది ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లీగల్ అనేది కాదని చెప్పడానికి ఎవ్రీ వీక్ ఏంటంటే మన అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది. ఒకవేళ ఫేక్ ఫ్రాడ్ అయితే అమౌంట్ అనేది ఎందుకు క్రెడిట్ చేస్తుంది, వాళ్ళే తీసుకోవాలి కదా. ఓకేనా. సో ఇది అయితే ఎలాంటి ఫేక్ ఫ్రాడ్ అయితే కాదు, ఇది కంప్లీట్లీ ఒక జెన్యున్ అండ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండ్ ఒకటి ఈ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఓకేనా. సో మీకు లైక్ కంపెనీ వచ్చేసి స్టూడెంట్ రిజల్ట్స్. సో బ్రో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ అనేది రిజల్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు అన్ని మీరు అడగవచ్చు. ఓకేనా. సో నా టీంలో జన్న స్టూడెంట్స్ కూడా రిజల్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఒకసారి లైక్ స్క్రీన్ షాట్ అనేది పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, లైక్ హౌస్ వైఫ్. ఓకేనా. హౌస్ వైఫ్, లైక్ జాబ్ హోల్డర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, డాక్టర్స్, ఏ ప్రొఫెషన్ వారన్నా, ప్రతి ఒక్క ప్రొఫెషన్ వారన్నా లైక్ స్టార్ట్ చేస్తున్నారు, ఇన్కమ్ అయితే క్రియేట్ చేస్తున్నారు, రిజల్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది మనకు స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. ఓకేనా. అండ్ ఏంటంటే లైక్ చాలామంది నాకు ఫ్రీక్వెంట్లీగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. ఓకేనా. సో ఏంటంటే సో ఈ వర్క్ చేయడానికి ఏమైనా రిక్వైర్మెంట్ అవసరమా. ఓకేనా. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకు సో మీ ఏజ్ వచ్చేసి 16+ అనేది ఉండాలి. అండ్ మీ దగ్గర మొబైల్ ఫోన్. ఓకేనా. అండ్ మీరు నేర్చుకునే మైండ్ సెట్ అనేది ఉండాలి. ఓకేనా. ఇది మనకు రిక్వైర్మెంట్. అండ్ లైక్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి సో క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా. సో మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మీరు లైక్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు 0 నుంచే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ నేనైనా 0 నుంచే స్టార్ట్ చేస్తాను, నాకు ఎలాంటి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా. ఓకేనా. అండ్ సో చాలామంది అడుగుతారు సో ఎన్ని డేస్లో మనము లైక్ మన ఎర్నింగ్స్ని స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతారు. సో ఏంటంటే మీరు అది కంప్లీట్లీ మీ చాయిస్ మీద ఉంటుంది. సో మీ మీద డిపెండ్ ఉంటుంది. సో నేను కూడా చెప్పలేను ఏంటంటే మనకు బేసిక్ 7 days అనేది ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే బేసిక్ 7 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత సో మీరు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దాని లోపల కూడా చేసుకోవచ్చు. అది ఏంటంటే టోటలీ మన మైండ్ సెట్ మీద ఉంటుంది. సో మనం ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే సో అంత తొందరగా ఏంటంటే మనం ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది టోటలీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో కంప్లీట్లీ ఏంటంటే మీకు లైక్ కంప్లీట్గా ఓవర్వ్యూ అనేది వచ్చేసి లైక్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ ప్లాట్ఫామ్ గురించి లైక్ వర్క్ గురించి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో నేను వాట్సాప్ నెంబర్ అని కింద డిస్క్రిప్షన్లో అండ్ కింద లైక్ ఇక్కడ పైన మెన్షన్ చేసినాను. సో ఆ నెంబర్కి లైక్ డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేసి సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నా లైక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడి కూడా ఇస్తున్నాను. సో మీరు లైక్ ప్రతి ఒక్క హైలైట్ అనేది చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత సో మీరు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. లైక్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే సో నాకు డైరెక్ట్గా లైక్ వాట్సాప్లోకి మెసేజ్ చేయండి. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ లైక్ ఫినాన్స్ మాస్టరీ, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అని డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఓకేనా. లేకుంటే ఏమైనా మెసేజ్ లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ యూ క్యాన్ ఆల్సో స్టార్ట్ యువర్ జర్నీ. సో అట్ లాస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సో మీరు ఏంటంటే సో మీరు వేరే వాళ్ళ ఎర్నింగ్స్ అనేది చూసే కొద్దీ లైక్ మీరు లైక్ మనీ ఎర్న్ చేయలేరు. ఓకేనా. మనకేంటంటే ఇప్పుడు మనకి ఆకలి అవుతుంది. ఓకేనా. మనకు అక్కడ అన్నం ఉంది. ఓకేనా. మనం తింటేనే మన ఆకలి అనేది తీరుతుంది. ఓకేనా. ఆకలి అనేది తీరుతుంది. సో చూస్తుంటే మన ఆకలి అనేది తీరదు, రైట్. సో అలాగే ఏంటంటే సో వేరే వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసినప్పుడు మనని వాళ్ళ లైక్ వాళ్ళ స్టేటస్ వాళ్ళ స్టోరీస్ అని చూస్తుంటే మనకు ఇన్కమ్ అనేది రాదు. ఓకేనా. మనం కూడా స్టార్ట్ చేసి ఎర్న్ చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓకేనా. అట్ ది లాస్ట్ ఏంటంటే యాక్షన్ టేకర్స్ అది మనీ మేకర్స్. ఓకేనా. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు నిజంగానే మనీ అనేది ఎర్న్ చేస్తారు, నిజంగా సక్సెస్ఫుల్ అనేది అవుతారు. ఓకేనా. సో నేను కూడా ఏంటంటే మీరు యాక్షన్ టేకర్ అనేది ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీరు యాక్షన్ టేకర్ అయితే సో మీరు నాకు లైక్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏ కోర్సును స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సును స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నా టీంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి పర్సనల్ గైడెన్స్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది అనమాట. సో నా టీంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే. ఓకేనా. సో వేరే వాళ్ళ దగ్గర లైక్ జాయిన్ అయ్యి బ్రో నాకు మెంటర్షిప్ కావాలంటే సో అది కుదరనమాట. ఒకవేళ మీకు పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే మీకు లైక్ పెయిడ్ మెంటర్షిప్ అనేది ఇస్తాను అనమాట. ఒకవేళ నా టీంలో జాయిన్ అయితే మీకు ఫ్రీ మెంటర్షిప్ వర్త్ ఆఫ్ 5,000 అనేది ఫ్రీగా నా టిప్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది మీతో లైక్ పంచుకుంటాను అనమాట. సో నేనైతే లైక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను అలాంటి స్ట్రాటజీస్ అనేవి నా టీంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేసి చెప్తాను అనమాట. సో హోప్ యూఆర్ లైక్ ప్రతి ఒక్కటి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆర్ కాల్ మీ టు సో ఆన్ వాట్సాప్. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో you can clarify and you can also start your journey. Thanks for watching the video.